హలో దాత్రి క్రియేషన్స్. మీకు ఈవేళ తెల్లవారి బ్రేక్ఫాస్ట్కి మనము చక్కటి అటుకుల ఉప్మా తయారీ చూద్దామండి. మనకి అటుకులు చాలా మంచిదండి ఒంటికి. మనం ఏ విధంగా ఆ అటుకులు తింటే మన ఒంటికి చాలా మంచిదనమాట. మనము ఈ అటుకుల్ని చక్కగా కడుక్కొని మనం ఎంత చేసుకుంటామో అంత కొలత తీసుకొని చక్కగా కడుక్కొని ఓ పక్కన ఉంచుకోవాలండి. వడకట్టుకుంటే పర్వాలేదు, మామూలుగా చక్కగా వడగట్టేసి మామూలుగా ఉంచేసిన ఈ లోపల పీల్చుకొని నీరు పీల్చుకొని అది డ్రైగా అయిపోతాయి అన్నమాట. మనము ఈ లోపల ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పలుకులు వేసి చక్కగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా పళ్ళు, క్యారెట్ అవి వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత చిన్న గ్లాసుడు నీళ్ళు వేసుకోవాలి. వేసుకుంటే మనం ముందే కడిగి పెట్టుకున్న అటుకుళ్ళు నీరు లేకుండా ఉంటాయి కదండి. ఈ నీరు వేస్తే చక్కగా పీల్చుకొని అదనేది బాగుంటుంది. లేకపోతే నీరు వేయకపోతే మరీ డ్రై అప్పటికి ఈ పంటకి తగిలి అవి గట్టిగా అయిపోతాయి అనమాట. ఈ నీరు వేసుకున్నామంటే అవి సాఫ్ట్గా బాగుంటుందండి. ఈ ఉప్మా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ తనకి తగ్గట్టు వేసుకొని చక్కగా ఈ ఉప్మా రెడీ చేసుకుంటే తెల్లవారి బ్రేక్ఫాస్ట్కి సూపర్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.